రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ. ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్ అయితే కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇవి ఉంది కదా, అలాగే ఉంచామనుకోండి అట్లాగే స్లైసెస్ అనేసి ఉండిపోతాయి. మొదట్లో కొంచెం ఇలా కట్ చేస్తామనుకోండి స్లైసెస్ అనేటివి ఇట్లా నీట్గా లేయర్స్గా వస్తాయి. పసుపు, ఉప్పు, కారం. నేను 3 టమాటాసు అలాగే 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నా. అయితే చికెన్ మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ 2 ఉండాలంటే ఇవన్నీ యాడ్ చేయాలి. వీటి ఏంటంటే చెక్క, లవంగాలు, ఇది వచ్చేసి రాతి పువ్వ, మరాఠీ మొగ్గ, యాలకలు, అలాగే ఇవన్నీ బిర్యానీ ఫ్లేవర్స్. ఇది బిర్యానీ ఆకు, కొంచెం గోడంబి. వీటిని అన్నింటిని కూడా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అయితే ఇందులో నేను కొత్తిమీర అలాగే వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టాను అనమాట. నేను వీటిలోకి అస్సలు కొబ్బరి కానీ ధనియాల పొడి కానీ అస్సలు యూజ్ చేయను. ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే ఈ జీడిపప్పునే వేయించుకోవాలన్నమాట. ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత వీటిని అయితే నేను డైరెక్ట్ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా లైట్గా వేయించుకోవాలన్నమాట. వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మాడిపోకూడదు, అట్లని వేసి వెంటనే తీయకూడదు. సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. మనకు వేగాయా లేదా అన్నది ఇది చూసారా, ఈ ఏలక బుడ్డ ఉబ్బుకోనింది, అర్థమైపోతుంది. ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పౌడర్లా చేసుకొని అప్పుడప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి నేను పౌడర్ లాగా కాకుండా పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా కొంచెం వేగిపోవాలన్నమాట, రెడ్ కలర్ వచ్చే వరకు. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే చికెన్ అయితే కడిగేసి పెట్టుకున్నాను. నేను చికెన్ యాడ్ చేసుకోవడమే. ఇందులోకి పసుపు, ఉప్పు, కారం. ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి, అంటే మీరు ఎంత రుచికి సరిపడా అంత. కారం మీరు ఎంత తింటారో అంతే. వీటినైతే ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టి, ఈ వాటర్ అయితే వస్తుంది కదా చికెన్లో, వాటర్ అంతా ఇంకిపోతుంది. కారం పొడి వేయడం వల్ల ముందుగా ఏమవుతుందంటే కర్రీ అనేది మంచి రెడ్ కలర్లోకి వస్తుంది అనమాట. అలాగే మనం టమాటా కూడా తీసుకున్నాం కదా, అవి కూడా మంచి రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి కర్రీ అయితే మంచి కలర్ వస్తుంది. ఇలా మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ ఇది నీట్గా మగ్గాలి, అంటే లో ఫ్లేమ్లో. ఇట్లా వాటర్ అంతా వచ్చి వాటర్ అంతా ఇంకిపోవాలి. చూసారా, ముందుగానే మనం కారం పొడి వేయడం వల్ల మంచి రంగు వచ్చింది కర్రీ అయితే. ఇంకా టమాటా ముక్కలు వేసామనుకోండి ఇంకా మంచి కలర్ వస్తుంది. టమాటా అలాగే 2 పచ్చిమిర్చి, వీటిని మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ వరకు, అంటే టమాటా బాగా మెత్తబడిపోవాలన్నమాట. గ్రేవీ కావాలి, థిక్గా ఉండాలి కర్రీ అంటే చాలామంది రైస్లోకి పూరీలోకి గ్రేవీ కావాలనుకుంటారు. అలాంటప్పుడు అందులోకి కొబ్బరి ధనియా పొడి వాడినప్పుడు ఈ గ్రేవీ కోసమే ఈ టమాటాలు అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. ఇట్లా టమాటా అంతా మెత్తబడిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ వేసి కొత్తిమీర అలాగే వెల్లుల్లి పేస్ట్, ఈ 10 to 15 మినిట్స్ వరకు ఇది కూడా మగ్గాలంటే ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు. నాకు ఇంకా ఈ గ్రేవీ అయితే సరిపోతుంది అనమాట. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ అట్లే ఉండించుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు ముక్క మెత్తగా సాఫ్ట్గా రావడం కోసం ఒక కప్పు పెరుగుని, ఒక గరిట పెరుగు అయితే తీసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ.